సేవకుడిని దేవునిలా చూడడం, లేకపోతే ఒక హీరోలా చూడడం, నేను ఈ సేవకుడిని ఫ్యాన్ అనడం, ఒక ఫ్యానిజం క్రియేట్ చేయడం, ఇది ఎంతవరకు సబబు? దీనిలో సంఘానికి కావాల్సిన మార్పు ఏంటి? Definitely, this is a very, very, very important question to this present Christian generation అన్న. ఇది కేవలం ఇప్పుడు మాత్రం కాదు, కానీ ఆదిమ సంఘంలోనే స్టార్ట్ అయిన ఒక దరిద్రం. కాకపోతే అప్పుడు ఖండించే సేవకులు ఉన్నారు, ఇప్పుడు లేరు. అదే తేడా. పౌలు గారి టైంలోనే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఈ సేయింగ్స్, ఈ ఏమంటారు ఎజెండాస్, ఈ పార్టీస్, ఈ గ్రూపిజమ్స్, ఈ ఫ్యాన్ వార్స్ జరిగాయి. కొరింథీ పత్రికలో మనకు తెలుసు. మీలో కొందరు నేను కేఫా వాడినన్నారు, కొందరేమో అపోల్లో వాడినన్నారు, కొందరు పౌలు వాడినన్నారు. అయితే పౌలు మీకోసం ఏమైనా రక్తం కార్చాడా, సిలువనెక్కాడా, లేదా అపోల్లో ఇంకేమైనా చేశాడా? ఖండించాడు పౌలు. ఖండించడం మాత్రమే కాకుండా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి సీక్వెన్స్ ఆఫ్ 5 వచనాలు చదివితే ఇది ప్రకృతి సంబంధమైన క్రైస్తవ్యం అంటాడు. అంటే ఎవరైతే ఫ్యాన్ వార్స్ చేస్తున్నారో, ఎవరైతే సేవకులను దేవుని కంటే ఎక్కువ చేస్తున్నారో, సేవకులను బట్టి డివైడ్ అయిపోతున్నారో, వాళ్ళు చేసేది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు, ప్రకృతి సంబంధమైన క్రిస్టియానిటీ. అది బిబ్లికల్ కాదు, అది తప్పు, ఖచ్చితంగా తప్పు. అలాని సేవకులను గౌరవించడం తప్ప రెట్టింపైన సన్మానానికి వాళ్ళని పాత్రలుగా చేయాలి, కానీ ఆరాధించకూడదు. వాక్యం మనకు ఫైనల్. నేను ఇష్టపడే సేవకుడు వాక్యాన్ని తప్పుగా చెప్తే, వాక్యం అది తప్పు అని చెప్పినప్పుడు నేను వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చి వాక్యములో ఉన్నది నేను నమ్మాలి తప్ప, నేను ఇష్టపడిన సేవకుడు చెప్పాడు కాబట్టి ఇదే కరెక్ట్ అనే భ్రమలో నేను ఉండకూడదు. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఒక బ్రదర్తో ఒకరోజు ఒక డాక్టర్ విషయంలో ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఆ డాక్టర్ విషయంలో సుమారుగా అరగంట ఫోన్ కాల్లో నేను చాలా ఓపిక చేసుకొని అరగంట నేను మాట్లాడాను. అలా మాట్లాడుతున్న క్రమంలో నేను ఎన్ని రెఫరెన్సెస్ చూపించినా ఒప్పుకోలేదు ఆయన. లేదు బ్రదర్, మీరు మాట్లాడేది ఖచ్చితంగా తప్పు, ఇదిగో మీరు మాట్లాడేది ఈ వచనాల ప్రకారంగా తప్పు, బైబిల్ నేను చెబుతున్న దాన్నే బైబిల్ సపోర్ట్ చేస్తుంది అని ఎన్ని వచనాలు చూపించానో నాకే తెలుసు. చాలా ఓపిక చేసుకుని 30 minutes ఆఫ్ టైం నేను వెచ్చించి కేటాయించి నేను అతనితో మాట్లాడితే నో 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 అని చెప్పేశాడు. నో, ప్రతి వచనానికి నో చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మీరు ఈ బ్రదర్ని ఫాలో అవుతారు కదా అన్నాను. ఎస్ అన్నాడు. ఆ బ్రదర్ కూడా నేను చెప్పింది నమ్ముతాడు తెలుసా అన్నాను. అలా అయితే అన్న చెప్పాడంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. స్పాట్లో మారిపోయింది డెసిషన్. అరగంటలో సుమారుగా 10 సంఖ్యలో నేను వచనాలు చూపిస్తే వినలేదు. నో అనేవాడు. నో అన్నాడు. వాళ్ళ అన్నగారి పేరు చెప్పగానే ఆ అన్న చెప్పాడంటే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అంత నువ్వు వాక్యానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా అన్నకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా? సో తప్పు. ఇప్పుడు రేపొద్దున నన్ను అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు వాక్యం కంటే ఎక్కువ అభిమానం నా వైపు రాకూడదు, వాక్యం కంటే ఎక్కువ అభిమానం ఏ స్పీకర్ వైపు రాకూడదు. ఎందుకంటే ఏ స్పీకర్ అయినా ఏదైనా తప్పదని చెప్పుండొచ్చు. సో నాకు ఎప్పుడైతే ఒక మనిషి మీద వాక్యం కంటే ఎక్కువ అభిమానం ఉందో, ఆ మనిషితో పాటు నేను ఆ తప్పులో నడిచే ప్రమాదం ఉంది. అందుకే బెరేయా సంఘస్థులు ఏం చేశారు, పౌలు శీలలు వాక్యం చెప్తుంటేనే గుడ్డిగా నమ్మలేదంట. అలాగుందా లేదా అని చూశారు. సో క్రిస్టియానిటీ నీడ్స్ దిస్ చేంజ్. నా సేవకుడు చెబుతున్న మాట కరెక్టా కాదా, ఆ డౌట్తోనే మనం వినాలి. ఉందా లేదా, బైబిల్తో ఖచ్చితంగా మనం కంపారిజన్ చేసుకోవాలి. డౌట్ అంటే సేవకుని డౌట్ పడమని కాదు, మీకు అర్థం కాడని చెప్తున్నాను. బైబిల్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి, కంపారిజన్ చేయాలి. అండ్ ఇంకోటి, ఈ మధ్యకాలంలో యేసుప్రభువుని తిట్టిన రియాక్ట్ అవని వారు సేవకులను తిడుతుంటే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు కాదా, యేసుప్రభు వారు ఇలా అంట కదా అలా అంట కదా అన్నప్పుడు రియాక్ట్ అవ్వట్లే. స్టఫ్ లేదు వాళ్ళకి, బైబిల్ స్టఫ్ లేదు. లేదా బైబిల్ని తోలనాడుతూ బైబిల్ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు, ఆన్సర్ చెప్పట్లేదు, ఎందుకంటే బిబ్లికల్ స్టఫ్ లేదు. కానీ వాళ్ళ సేవకుని ఒక మాట ఏదైనా అంటే రంగంలో దిగుతున్నారు, ఎందుకంటే స్టఫ్ అక్కర్లేదు. దీనికి 4 బూతులు తెలుసుంటే చాలు. నువ్వెవడరా అని తిట్టడానికి ఇంకా అక్కర్లేదు, బూతులు ఉంటే చాలు. సో నేను అడుగుతున్నాను ఆడియన్స్ని, బైబిల్ని ఎవరైనా ఏమైనా అంటుంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని రోషన్ రాకుండా, మీరు ఫాలో అయ్యే మీరు ఇష్టపడే సేవకుని ఎవరైనా ఏమైనా అంటుంటే మీకు లోపల మండిపోతుంటే మీరు ప్రకృతి సంబంధికులైన క్రైస్తవులు కారా? పౌలు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతున్న, పౌలు భక్తుడు అడిగిన క్వశ్చనే. అది మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఫ్యానిజం, గ్రూపిజం ఇవన్నీ చేసేసి వాక్యానికంటే ఎక్కువగా మీ సేవకుని గౌరవిస్తూ ఉంటే ఆ తప్పు. దీనివల్లే క్రిస్టియానిటీలో చాలా డాక్టర్స్ పుట్టుకొని వచ్చేసాయి. సో ఇలాంటివి దయచేసి చేయకండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే సేవకులు టేక్ ఎ స్టాండ్, మంచి పొజిషన్లో ఉండి మీరు స్టేజ్ ఎక్కి ఇలా నన్ను ఫాలో అవుతున్నారంట కదా, నా గురించి ఫేస్బుక్లో ఇలా గొడవ పడుతున్నారంట కదా, నా పేరుతో సో అండ్ సో ఫ్యాన్స్ గ్రూప్ అని పెట్టారంట కదా, ఇలాంటివి చేయడానిక మీరు సంఘానికి వస్తుంది? మీరు నా ఫ్యాన్సా? మీరు మీ బుద్ధి ఏమైనా గడ్డి తినిందా? ఖండించాలి. పౌలు చేసింది అదే, పౌలు భక్తుడు చేసింది అదే.
సో ఆనాడు పౌలు భక్తుడు ఖండించాడు కాబట్టి సంఘం బాగుంది. ఈనాడు ఖండించేవారు లేకుండా దాన్ని వెనకేసుకొచ్చేవారు ఉన్నారు కాబట్టి సంఘం నిర్వీర్యమైపోతుంది. సో అటు సేవకుల్లో తప్పు ఉంది, ఇటు విశ్వాసుల్లో తప్పు ఉంది. ఈ తప్పుని ఖచ్చితంగా చేంజ్ చేసుకుందాం. క్రిస్టియానిటీలో ఒక బలమైన చేంజ్ని మనం తీసుకుని దానికి ఒక మంచి పునాది మనం వేద్దాం. దేవుణ్ణి మాత్రమే మహింపరుద్దాం. ఎస్ అన్న.